టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మనం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏన్షియంట్ అలానే మెడియేవల్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాల వరకు డిస్కస్ చేసాం. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాల గురించి సిలబస్లో మనకి ఏమేమి ఇవ్వడం జరిగింది అనేటటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రధానంగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల దండయాత్ర లేదంటే యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి అంశాలు. ప్రధానంగా పోర్చుగీస్, డచ్, బ్రిటిషర్స్, డేన్స్, దెన్ ఫ్రెంచ్. సో వీళ్ళకి సంబంధించినటువంటి వర్తక స్థావరాలు కావచ్చు, అలానే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి కోటలు, ఫోర్ట్స్ గురించి కావచ్చు, అలానే వీళ్ళ టైంలో ఉన్నటువంటి గవర్నర్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ఈ టాపిక్ని దృష్టిలో పెట్టుకొని అడగచ్చు. ఇందులో మరీ ముఖ్యంగా పోర్చుగీస్, బ్రిటిషర్స్ అండ్ ఫ్రెంచ్ ఈ మూడు నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా. దెన్ ఆ తర్వాత రైజ్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన లేదంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో దీని నుంచి ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటే ప్రధానంగా రైజ్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్స్ అంటే కర్ణాటిక్ వార్స్ గురించి కావచ్చు, అలానే బెంగాల్ని ఎలా ఆక్రమించుకోవడం జరిగింది, ఆ తర్వాత ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాలు, ఆంగ్లో మరాఠా వార్సు, ఈవెన్ ఆంగ్లో సిక్ వార్సు, ఇటువంటివన్నీ కూడా రైజ్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్కి సంబంధించినటువంటి థింగ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇదే థింగ్ని గ్రూప్ 1 మెయిన్స్లో చదువుకోవాలి అంటే మిగతా యూరోపియన్స్తో కంపారిజన్ చేసుకుంటే బ్రిటిషర్సు సామ్రాజ్య శక్తిగా ఎదగడానికి గల కారణాలు ఏంటి అనేసి అడగచ్చు. సో ప్రధానంగా ఈ రైజ్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్కి సంబంధించి ఈ అంశాలు చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ పాలసీ అంటే వన్స్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అయిన తర్వాత వీళ్ళు చాలా వరకు సామాజిక పరమైనటువంటి అంశాల్లోనూ, ఆర్థికపరమైనటువంటి అంశాల్లోనూ, అలానే సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో అనేకమైనటువంటి పాలసీలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ పాలసీస్ ఏంటి అనేటటువంటి థింగ్, అలానే ప్రధానంగా ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్, ముఖ్యమైనటువంటి వైస్రాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు కార్న్వాలిస్, వెల్లస్లీ, విలియం బెంటిక్, డెల్హౌసీ అండ్ అదర్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మంచి థింగ్ ఏంటంటే ఎక్కడా కూడా లార్డ్ అని మెన్షన్ చేయలేదు. సో టీజీపీఎస్సీ సిలబస్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఎంత మంచి ఆలోచన పరిజ్ఞానం ఉన్నది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళని లార్డ్గా సంబోధించడం మన నేలని, మన ఇండియాని మనం అగౌరవపరిచినట్టే. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పాసిబుల్ అయితే ఇక నుంచి వీళ్ళని ఎప్పుడు కూడా లార్డ్ అనేసి పిలవకుండా జస్ట్ కార్న్వాలిస్, వెల్లస్లీ, విలియం బెంటిక్, డెల్హౌసీ అనేసి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు మన భారతదేశానికి ఏమీ చేసింది లేదు, దయాదాక్షిణ్యాలు చూపించింది కూడా లేదు. రైట్. సో ప్రధానంగా ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్ ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, దెన్ వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. దీని నుంచి 1-2 క్వశ్చన్స్ అయినా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో దీన్ని ఇంటర్లింక్ చేస్తూ వాళ్ళ టైంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ఏంటి అనేటటువంటి అంశాల గురించి కూడా అడగచ్చు. తర్వాత ఈ టాపిక్లో ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నటువంటి థింగ్ ఏంటంటే సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ 19th century. దీని నుంచి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మత మరియు సామాజిక సంస్కరణ ఉద్యమాలు. సో మత సామాజిక సంస్కరణ ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ముఖ్యమైనటువంటి రీఫార్మర్స్ ఉన్నారో ఈ రీఫార్మర్స్ అందరినీ బేస్ చేసుకొని మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని అంత ఈజీగా అయితే తీసుకోవద్దు, ఎందుకంటే దీని నుంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశాలు ఉంటాయి. లైక్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు, ఫస్ట్ నుంచి బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్,
రైట్. అలానే ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి, అలానే మహాగోవింద రనడే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. రైట్. ఇలా ఎవరైతే ముఖ్యమైనటువంటి సామాజిక సంస్కర్తలు ఉన్నారో, అంటే దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి, లేదంటే అందులో ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి అని బెసెంట్ గారు కావచ్చు, మహాగోవింద రనాడే, విఠల్ రామ్జీ షిండే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, డిసి కార్వే, పండిత్ రమాబాయి సరస్వతి. రైట్. అలానే బంకిం చంద్ర చటర్జీ, తులసీరామ్, బెహ్రామ్జీ మలబారీ, హెన్రీ వివియన్ డిరోజియన్. సో వీళ్ళనే మనం యంగ్ బెంగాల్ మూమెంట్గా డిరోజియన్స్గా పిలుచుకుంటాం. దెన్ ఆల్సో రాధాకాంత్ దేవ్, శశిపాద బెనర్జీ, అలానే గణేష్ వాసుదేవ్ జోషి. వీళ్ళందరూ మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రీఫార్మర్స్. వీళ్ళ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉంది. దీని నుంచి మనకి ఎక్కువగా అడగాలంటే ఫస్ట్ ప్రయారిటీగా చదువుకోవాలంటే దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా చదవాలి. అంటే వన్స్ మీరు అన్నీ చదివేసిన తర్వాత రివిజన్ చేసేటప్పుడు ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి కదా. అందులో భాగంగా దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ చదవండి. దెన్ ఆ తర్వాత సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్, సామాజిక ఉద్యమాల్లో భాగంగా జ్యోతిబా పూలే గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే, అయ్యంకాళి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ, అంబేద్కర్ ఎక్సెట్రా. వీళ్ళకి సంబంధించినటువంటి థింగ్స్. ఇందులో మళ్ళీ వెనుకబడిన వర్గాల కోసం జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు. వెనుకబడిన ఉద్యమాలు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు. కేరళ కేంద్రంగా నారాయణ గురు చేశారు. అలానే తమిళనాడు కేంద్రంగా పెరియార్ రామస్వామి నాయకర్ గారు చేయడం జరిగింది. మహారాష్ట్రలో అయితే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే గారు. తర్వాత అంబేద్కర్ గారు ఈ సపరేట్ ఎలక్టరేట్స్ని మాకు కావాలి అంటే డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో డిప్రెస్డ్ క్లాసెస్కి ప్రత్యేక ఎన్నిక గణాలు కావాలి అని మెక్డొనాల్డ్ని అభ్యర్థించడంతో 1932లో సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తామని చెప్పడంతో గాంధీజీ గారు దాన్ని వ్యతిరేకించి నిరాహార దీక్ష కూర్చోవడం. తర్వాత అంబేద్కర్ గాంధీజీ మధ్య సయోధ్య కుదిరి పూనా ఒప్పందం జరిగి ఆ తర్వాత గాంధీజీ గారు కూడా హరిజన ఉద్ధరణ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి గాంధీజీ గారిని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవి ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్కువగా ఈ అంశాలు ఇచ్చారు. సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అండ్ సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్, మత సంస్కరణ ఉద్యమాలు, అలానే సామాజిక ఉద్యమాలు, ప్రధానంగా వెనుకబడిన తరగతుల కోసం దళిత ఉద్యమాలు ఇటువంటివి. దెన్ ఆ తర్వాత నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1885 నుంచి 1947 వరకు. ప్రధానంగా 1885 నుంచి 1905 అంటే మితవాదులు లేదంటే మోడరేట్స్గా చెప్పుకుంటా. దెన్ 1905 నుంచి 1920 ఎక్స్ట్రీమిస్ట్ లేదంటే అతివాదులు. 1920 నుంచి గాంధేయవాదులుగా చెప్పుకుంటా. సో వీళ్ళ టైంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ మూమెంట్స్ కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ ప్రెస్ జర్నల్స్ కావచ్చు, అలానే ఈ సమయంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్, వీటి మీద ఎక్కువగా మనకి ప్రశ్నలు అనేవి అడుగుతాడు. సో ఇలా మనం మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫర్దర్గా వచ్చే సెషన్లో ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.